బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, దానితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ బడుగు బలహీన వర్గాల నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ బీసీ మంత్రిగా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారా, నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి రాని ఐడియా వచ్చిందా? గతంలో మీరు చూసిన ప్రగతి భవన్ లోపలికి ఎవరు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చాయా, మా పొలం వెళ్ళిపోయింది, మా గురించి ఆలోచన చేయమంటే అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడం